హాయ్ అనిల్ అండ్ శ్రీలీల. Hello, ముందు sir. కంగ్రాచులేషన్స్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. నేను తర్వాత ఆడుకునేది ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. సో అనిల్ రావు ఇప్పుడు 7 సినిమాలు చేస్తే మొదటి సినిమాకు ఇలాగే నేను పిలిచి ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు 7వ సినిమాకి ఇలాగే ఇంటర్వ్యూ చేయించుకుంటున్నాడు. మధ్యలో 5 సినిమాలు మావే. సో నెక్స్ట్ నుంచి ఇలా నన్ను ఇంటర్వ్యూకి పిలవకుండా సినిమాలన్నీ ఎస్పీస్లో చేయి. అంతే, బయట చేస్తే మీరు ఇంటర్వ్యూ చేపిస్తున్నాను కాబట్టి మాకు అక్కడే చేపించు. సో ఎనీ హౌ ముందు బిగ్ కంగ్రాచులేషన్స్ అని అండ్ శ్రీలీల. Thank you, sir. ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి? మీ ఇష్టం సార్, ఈరోజు గేమ్ మీదే. సో మాదే బాల్ నా చేతిలో ఉంది అంతే. కాబట్టి భగవంత్ కేసరి రిలీజ్ రోజు నేను శ్రీరాములు థియేటర్కి వెళ్ళా. 7 షో. సినిమా అయిన తర్వాత నీకు మెసేజ్ పెట్టా. దీంట్లో 5 సినిమాలు నాతో చేసిన టోటల్లీ 7 సినిమాల్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యువర్ ఫిలిం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అనిల్ అనగానే ఓన్లీ చాలా రివ్యూస్లో కూడా రాశారు అది. అనిల్ అనగానే మామూలుగా అనిల్ రావిపూడి అంటే బాగా నవ్విస్తాడురా, కథ ఏమి ఉండదు, నవ్వించుకుంటూ వెళ్తాడు, ఎపిసోడ్లో వేసుకుంటూ వెళ్తాడు. ఎపిసోడ్స్ అనేది ఇండస్ట్రీ మాట్లాడుతుంది, ఆడియన్స్ ఏమో నవ్వించుకుంటూ వెళ్తాడు. అది పటాస్లో మంచి కథ చెప్పావు. దాని తర్వాత భగవంత్ కేసరిలో స్టోరీ లైన్ తీసుకున్న దగ్గర నుంచి ఎండ్ వరకు డీవియేట్ అవ్వకుండా కథ చెప్పావు. దాని గురించి కంగ్రాచులేషన్స్. 7వ సినిమా తర్వాత కంటిన్యూ మనమే చేస్తున్నాం కాబట్టి 8వది ఇలా స్టోరీతో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు. అమ్మా, ఎందుకంటే నాకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి ఎమోషన్స్ పక్కన ఆల్రెడీ పెడుతున్నావు. రాజుగారు మామూలుగానే ఏదైనా చెప్తే దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు నేనే ఇచ్చా ఆయనకి లీడు. నువ్వు ముందు ఏం చెప్పావమ్మా, దాంట్లోంచి రా బయటకు అంటారు. ఇప్పుడు అనవసరంగా నేను ఎక్కువ బ్యాగేజ్ ఇచ్చాను. No, no. అంటే ఒక సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళాలి, పెద్ద సక్సెస్ కావాలి, కమర్షియల్ సక్సెస్తో పాటు అప్రిషియేట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ అప్రిషియేట్ చేయాలంటే స్టోరీ ఉంటే అది కనెక్ట్ నెక్స్ట్ అవుతుంది. లెవెల్ గా. సో దీంట్లో మీరు బాలకృష్ణ గారిని ఫస్ట్ చాలా కొత్తగా, అంటే బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు చేసేసారు, ఒక తెలంగాణ స్లాంగ్లో బాలకృష్ణ గారిని చూపారు. ఈ అమ్మాయి మనమని వచ్చింది జస్ట్ 2 years. 2 yearsలో ఎన్ని సినిమాలు చేస్తుంది. ఎక్కడ చూడు శ్రీలీల, ఎక్కడ చూడు శ్రీలీల. అలాంటి శ్రీలీలని ఒక ఇంపార్టెంట్ రోల్. మామూలుగా శ్రీలీల అనగానే అందరూ నా కొడుకు ఆమె సాంగ్కి డైలీ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. సారీ, ధమాకా సాంగ్ అన్వయ్. అన్వయ్ అన్వయ్ ఇస్ డూయింగ్ డాన్స్. So సో sweet. శ్రీలీల అనగానే డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది పక్కన పెట్టి శ్రీలీలను కూడా నువ్వు ఆగమ్మా, ఇక్కడ మీ చిచ్చాతో యాక్ట్ చేయాలని నువ్వు ఆపి శ్రీలీలను కూడా చూపించు. అంటే ఈ 2 పాత్రల్ని నువ్వు కావలసినట్టు డిజైన్ చేసిన విధానానికి ముందు టేకబో. రేపే దసరా, ఆల్రెడీ ఇవాళ 3rd డే కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ క్రౌడ్ 2nd డే నుంచే నీ సినిమాకి స్టార్ట్ అయ్యారు. నేను సినిమా చూడగా నేను అదే ఫీల్ అయ్యాను. ఇది కమర్షియల్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాగా లైక్ చేస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అని. అది దసరా అవ్వడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి ఎవ్రీవేర్ ఇస్ ఫ్యామిలీ క్రౌడ్ ఎంక్వైరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తూ మీ సినిమాని ఇంకా పెద్ద లెవెల్కి తీసుకెళ్తున్నారు. ముందు ఇంకో 10 రోజులు ఉంది బ్యాటింగ్. 10 రోజులు నీకు 3 weeks. నీ సినిమా ఆగే సినిమా కాదు ఇది. కంటిన్యూ So సింగిల్స్, టూస్, రన్స్ తీసే సినిమా ఇది. అంటే మా ఎక్స్పీరియన్స్. సో ఒక ఫ్యామిలీ సినిమా సక్సెస్ అయ్యి కమర్షియల్ హీరోతో సక్సెస్ అయినప్పుడు అది లాంగ్ రన్ రెవెన్యూ చూపిస్తూ ఉంటుంది. సో ముందు ఆ తెలుగు ప్రేక్షకులకి ఇంత పెద్ద ఇచ్చిన సక్సెస్ ఇచ్చినందుకు మీ తరపున కూడా నేనే చెప్పేస్తున్నాను థ్యాంక్ యూ. సో నౌ అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ జర్నీ? 6 సినిమాలు వద్దులే, అంతా నాకు తెలుసు కదా 6 సినిమాలు. సో అబౌట్ ఓన్లీ భగవంత్ కేసరి. ఆల్రెడీ మీకు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, మీకు అప్పట్లో కరోనా టైంలో లైన్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో? లైన్ చెప్పినప్పుడు ఒక పాయింట్ దీంట్లో లేదు, తర్వాత అడుగుతా ఉంటాను. అవునా? తర్వాత ఈ ప్రాసెస్ లో చాలా డెవలప్ చేసింది. అప్పుడు చెప్పినప్పుడు చాలా వేగ్గా అనుకున్నాం. వెళ్ళంగా వెళ్ళంగా ఆ క్యారెక్టర్స్ తో డీప్ రూట్స్ కి ట్రావెల్ చేశాను. అంటే నేను ఇప్పటి వరకు మీరు అన్నట్టు పటాస్ చేసిన తర్వాత నుంచి కథ చెప్దామన్న చోట్ల కూడా నేనే కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి, ఫన్ తోటి, మ్యాజిక్ చేసుకుంటూ వచ్చాను. సో రాజా ది గ్రేట్ మన బ్యానర్లో చేసిన దాంట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ జోనర్ చేసిన అన్నిట్లో మనం స్టోరీని వదలకుండానే, కాకపోతే ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేసింది స్టోరీ కంటే. తర్వాత 3 సినిమాల తర్వాత పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ తర్వాత నాకు పర్సనల్గా నాకు గేమ్ చేంజింగ్ F2 ఫస్ట్ టైం. అంటే నన్ను ఆడియన్స్ ఇంకొక గ్రౌండ్లో చూశారు.
సో అక్కడ బీభత్సమైన సినిమా పెద్ద హిట్ అయింది మన బ్యానర్లో. ఆ సంక్రాంతి ఇట్స్ లైక్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. నన్ను ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అనుకోవచ్చు, నాకు ఒక బ్రాండ్ తెచ్చిన సినిమా అనుకోవచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ ఒక బ్రాండ్ అని తెచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ సరిలేరు ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ చేసిన, మళ్ళీ F2 తర్వాత వస్తున్న ఫిల్మ్ కాబట్టి మళ్ళీ దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ క్వశ్చన్ పెట్టుకోవటం, మళ్ళీ సీక్వెల్ కాపాడాలని F3. సో ఎక్కడో మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ ఉన్న దీంట్లో ఉన్నాను నేను. సో నాకు అనిపించింది ఇక దిస్ టైమ్ ఐ హ్యావ్ టు బ్రేక్. సో ఏదో ఒకటి మనం బ్రేక్ చేయాలి. నాకు దొరికిన వెపన్ బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు లాంటి హీరోతో చేసేటప్పుడు ఒక హానెస్ట్గా ఒక కథ చెప్దాం. ఆయన ముందు సినిమాలో కూడా నాకు బాగా నచ్చిన ఫిల్మ్స్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ముద్దుల మావయ్య. సో ఈ సినిమాలు 3 తీసుకుంటే దాంట్లో డ్రామా ఎక్కువ ఎలివేట్ చేశారు. సో ఒక దాంట్లో సిస్టర్, సమరసింహారెడ్డిలో సిస్టర్, నరసింహనాయుడులో బ్రదర్స్, ఫ్యామిలీ. సో ఫ్యామిలీ డ్రామాకి యాక్షన్ చేసిన ప్రతి ఫిల్మ్ క్లాసిక్ అయింది. ఆ తర్వాత సింహ. సో ఆ ఫార్మాట్ ఈయన మీద ఎక్కువ వర్కౌట్ అవుద్ది అనిపించి, సో ఆ పాయింట్ ఆయనకి చెప్పడం. సో ఆయనకు చెప్పిన తర్వాత ఆయన నిజంగా సార్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో శ్రీలీల లాంటి ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ని డాటర్గా యాక్సెప్ట్ చేయడం, ఆ అమ్మాయికి క్లైమాక్స్ మీ వెనక ఉంది చూసారా ఒకసారి, ఆ హుడీ వేసుకుని ఒక యాక్షన్. తర్వాత మాట్లాడదాం, చాలా ఉన్నాయి నేను మాట్లాడుకోవాలి. సో ఆ జర్నీ అలా మొదలైంది సార్. సార్ ఫుల్ సో నాకేం లేదు సార్, నన్ను నేను ఇంకొక బాక్స్లో చూసుకుందాం అనుకున్నా. సో అది ఈరోజు ఆడియన్స్ దాన్ని పెద్ద రేంజ్లో యాక్సెప్ట్ చేశారు. సో అది ఐఎమ్ సో హ్యాపీ ఈ దసరాకి. సూపర్ అనిల్. శ్రీలీల ఇది నీకు ఐ థింక్ ఇది రిలీజ్ వైజ్ గా 5th ఫిలిం. yes sir. సో వాట్ ఈస్ యువర్, అంటే ఇప్పుడు పెళ్లి సందడి రాజేంద్ర గారు లాంటి ఒక సీనియర్ డైరెక్టర్తో ఒక బ్యూటిఫుల్, నీతో మళ్ళీ అక్కడ కూడా రాజేంద్ర గారు నీది 4th ఫిలిం. రాజేంద్ర గారు డాన్సులు చేయించారు. ఆ సినిమాని రాజేంద్ర గారు డాన్సులతోనే సూపర్ హిట్ చేసేసారు, పాటలతో సూపర్ హిట్ చేసేసారు. తర్వాత కూడా ఒక జర్నీ ఉంది, నీది ఇంకా హ్యాండ్ 3-4 ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ ఆ అన్ని సినిమాలు వేరు నా లెక్కన, ఈ సినిమా వేరు నీకు. అంటే ఒక పర్ఫార్మ్ చేయడానికి ఒక క్యారెక్టర్ గ్రోత్ అన్ని ఉన్న సినిమా. అందుకే ఈరోజు నీ క్యారెక్టర్ అమ్మాయిలకు కానీ లేడీస్ కానీ ఈ సినిమాలో ఒక హై పాయింట్. అనిల్ బాగా ప్లాంట్ గానే చేశాడు. అంటే బాలకృష్ణ గారు లాంటి ఒక కమర్షియల్ స్టార్ పక్కన ఒక పాయింట్ ఆడియన్స్ కి కావాల్సిన ఒక స్టోరీ చెప్పడం అనేది ఈ సినిమాలో ట్రై చేశాడు. సో నీ పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కథ విన్నప్పుడు కానీ, అంటే జనరల్ గా నువ్వు డాన్స్ చేయాలి కదా, పాటలు చేయాలి కదా, మంచి డాన్సర్ నీకు ఉంటాయి కదా. అంటే నాకు ఎప్పుడు ఒకటి ఫిక్స్ అయిపోయిందండి అందరి మైండ్లో, శ్రీలీల అన్నవంటే డాన్స్. కానీ ఐ రెస్పెక్టెడ్, ఎందుకంటే నేను నటన నేర్చుకుంది నాట్యం వల్ల. ముందు కూడా చెప్పాను, ఎందుకంటే ఐ డెంట్ లెర్న్ యాక్టింగ్. కాకపోతే భరతనాట్యం వల్ల నాకు ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. దాని తర్వాత ఐ వాంటెడ్ టు, నాకు ఎక్కడో ఒక దగ్గర కొంచెం మనలో ఆర్టిస్ట్ కూడా బయటికి అలా చూస్తే ఇంకా బాగుంటుంది. ఐ మీన్ నా ఆస్పెక్ట్ ఏంటంటే ఒక సినిమాకి మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, ఒక సాంగ్స్ పరంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా మనకి ఏమేమి అవసరం ఒక సినిమాకి. సో ఈ ఫిల్మ్లో ఆ స్పేస్, సో నేను యాక్చువల్లీ చాలా హ్యాపీ అయ్యాను. సాంగ్స్ లేదన్నప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. సో ఓకే జనాలు, సో దిస్ ఈజ్ ఆల్సో ఒక రియలైజేషన్, సరే సాంగ్స్ లేకుండా కూడా ఒక మంచి క్యారెక్టర్తో యూ కెన్ రియలీ గెట్ ఇన్ టు పీపుల్స్ హార్ట్స్. సో నాకు విన్న వెంటనే నాకు దిస్ వాజ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్. సో మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తెలుగు ఆడియన్స్ కానీ నిజంగా లక్కీ. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక తెలుగు అమ్మాయి ఒక హీరోయిన్గా ఎంటర్ అయ్యి డాన్సులు చేయగానే భలే చేసింది. ఇందాక నువ్వు చెప్పిన డాన్స్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా చేయడం, క్యారెక్టర్లో ఒదిగి ఉండి ఒక 2 సీన్స్లలో టీయర్స్ పెట్టించారు ఇన్ ద సెకండ్ హాఫ్. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అంటే గ్లామర్, ఈ సినిమా చూడాలంటే గ్లామర్, బట్ ఈ 2 మిక్స్ అయ్యి ఎప్పుడో సౌందర్య గారు, జయప్రద గారు, జయసుధ గారు వెనకెళ్తే ఎక్కడో వెనకాల ఉన్నారు. ఈ జనరేషన్ నువ్వు దొరికినందుకు వెరీ హ్యాపీ. సేమ్ టైం నీ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ సినిమాలు అంటే ఆ సినిమాలు నీ మీద వచ్చి పడిపోతాం మేము ప్రొడ్యూసర్లు. శ్రీలీల ఓకే అంటే నీకు ఎంత రెమ్యునరేషన్ తీసుకో, మేమే డేట్లు అడుగుతాం. అలా చేయకుండా నీకు లాంగ్ రన్ ఉంది కాబట్టి సెలెక్టెడ్గా స్టోరీస్ ఇలా స్కోప్ ఉన్న సినిమాలు చేస్తే నీకు జర్నీ చాలా బిగ్ జర్నీ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ అనిల్ అసలు మీరు మామూలు మెషిన్, ఫస్ట్ టైం ఇంటరాక్టింగ్. మామూలుగా సరే పటాస్ చూసినప్పుడు సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను నమ్మాను. అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత మనం సుప్రీం కానీ, రాజా ది గ్రేట్ కానీ, F2, F3 మన బ్యానర్లో 4 సినిమాలు. ఆనెస్ట్గా అంటే ఎప్పుడు మీ ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉందని చెప్పి సెకండ్ హాఫ్ నువ్వేంటంటే ఐటమ్స్ చేసుకుంటే వెళ్ళి
సేఫ్ గేమ్ ఆడి క్లైమాక్స్ ఏదో చేసి బయటకు వచ్చేటప్పుడు హిట్ అనిపిస్తాం. బట్ ఫస్ట్ టైం రివర్స్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, ఇంటర్వెల్ భలే ఉంది, సెకండ్ హాఫ్ భలే ఉంది, క్లైమాక్స్ సూపర్ అనే టాక్ వచ్చింది. అంటే నా ఫీలింగ్ కూడా అదే. సో కథ పట్టుకోవడం వల్ల నువ్వు సెకండ్ హాఫ్ స్ట్రెంత్ చేసి ఫస్ట్ హాఫ్ని అలా నడిపావా? అంటే కరెక్ట్గా అదేనండి. అంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో నాకు టైం సరిపోయింది. సో సెకండ్ హాఫ్ ఈసారి నేను ఏమనుకున్నా అంటే పటాస్ మ్యాజిక్ ఈ సినిమాకి వర్కౌట్ చేద్దాం అనుకున్నాను సార్. పటాస్ తర్వాత నాకు మళ్ళీ ఏ సెకండ్ హాఫ్కి ఆ మ్యాజిక్ వర్కౌట్ కాల. పటాస్ సెకండ్ హాఫ్ మొదలెడితే క్లైమాక్స్ వరకు అన్స్టాపబుల్గా ఉంటుంది. సో ఎపిసోడ్స్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, అన్నీ కూడా కరెక్ట్గా కుదిరినాయి. సో ఈ సినిమాకి ఏంటంటే నాట్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ బట్ మోర్ ఇంటెన్స్ డ్రామా ఉంది బికాస్ ఆఫ్ భగవంత్ కేసరి, విజ్జిబాబు అనే 2 పాత్రల జర్నీ. సో అది నాకు బాగా ప్లే దొరికింది సార్. అంటే ఒకవైపు ఒక కమర్షియల్ యాంగిల్లో యాక్షన్ వెళ్తూ కూడా సడన్గా సినిమాలో చాలా కొత్తగా చెప్పాల్సిన ఎలిమెంట్స్. సో వీళ్ళ ఎమోషన్స్ నుంచి వచ్చిన సపోజ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీక్వెన్స్ కానీ అది ఈరోజు చాలా టాక్ ఆఫ్ ద పబ్లిక్లో అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎపిసోడ్ అయింది. సో అలాంటి ఒక ఏదో వెరైటీ సీన్స్ చేయడానికి అండ్ మోర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ వైజ్, ఎమోషన్స్ వైజ్ ఇంకా ఇంటెన్స్ డ్రామా వర్కౌట్ చేయగలిగాను సార్. అది ఈ సినిమాకి నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేను నేర్చుకుంది ఏంటంటే ఈ సినిమాకి ఇందాక మీరు అన్నట్టు నెక్స్ట్ ఫిల్మ్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. కథని కామెడీతో పాటు కథను కూడా బ్లెండ్ చేయగలిగితే ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళొచ్చు అనేది ఈ సినిమా ద్వారా నాకు కొద్దిగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో డెఫినెట్లీ నెక్స్ట్ కమింగ్ ఫిల్మ్స్లో కూడా అది ఉంటుంది, మిస్ కాకుండా. సో అండ్ ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆల్సో ఒక 3-4 మూమెంట్స్ ఇస్ థియేటర్ సూపర్ మూమెంట్స్. ఒకటి బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చేది వావ్ సీన్. అలాగే ఇంటర్వెల్ ముందు శ్రీలీలతో డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత జరిగేదంతా. సో అంతకుముందు ఆయన గురించి చెప్పినప్పుడు కానీ చాలా మూమెంట్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉయ్యాల సాంగ్ ఈజ్ ఎ సూపర్. దాన్ని పట్టుకొని మీరు చేసిన ఆ మూమెంట్స్ అన్ని సూపర్. అంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ అ గుడ్ మూమెంట్స్ ఎలా గుడ్. సెకండ్ హాఫ్ మటుకు అసలు ఒకటి వేసుకుంటూ అద్భుతంగా తీసుకెళ్ళి లాస్ట్ 30 minutes ఎరగొట్టేశావు. అదే ఈరోజు క్లైమాక్స్ అసలు బాలకృష్ణ గారిని ఎలా ఒప్పించావు? అంటే అమ్మాయి ఫైట్ చేయడం ఏంటి, బాలకృష్ణ గారు ఉందాక అంటే అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా చేసింది. మళ్ళీ అది కూడా నేను కాంప్లిమెంట్ ఇచ్చేస్తాను. కొన్ని షార్ట్స్ అయితే డన్ సూపర్. అంటే అనిల్ కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ చెప్పింది చేసి ఉంటావు. బట్ నువ్వు చేసిన అది అంటే ఒక యంగ్ అమ్మాయి వచ్చి అలా యాక్షన్ చేస్తుంటే భలే అనిపించింది. బట్ బాలకృష్ణ గారిని ఎలా కన్విన్స్ చేశారు? బాలయ్య బాబు సార్ ఆయన ఒకటే చెప్పారు, క్లైమాక్స్ నేను ఫైట్ ఆ అమ్మాయితో అనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, డైరెక్టర్ గారు మీరు ఈ ఫైట్ని కాంప్రమైజ్ కావద్దు. ఒక స్టార్ హీరో ఉన్నారు కదా అని చెప్పి అమ్మాయి ఏదో తక్కువ చేద్దామని చేయొద్దు. ఎందుకంటే నా గెలుపు ఆ అమ్మాయి ఫైట్. సో భగవంత్ కేసరి అనే పాత్ర గెలుపు ఆ అమ్మాయి ఫైట్ చేయటం. ఎందుకంటే సినిమా అంతా అమ్మాయి ఎప్పుడు ఫైట్ చేస్తుంది, ఎప్పుడు అమ్మాయి ఫోబియా నుంచి బయటకు వస్తుంది అనే ఒక వెయిటింగ్ ఉంటుంది ఆడియన్స్కి. అది నేను అచీవ్ చేయాలంటే అమ్మాయి ఫైట్ చేయాలి. సో ఆయనే చాలా దగ్గరుండి అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. ఇంకా 2-3 సీన్లు ఎక్కువ పెట్టమన్నారు. సాధారణంగా ఏంటంటే ఎడిటింగ్లో కూడా చూసి ఏమైనా ఎక్కువ ఉంటే తగ్గించే రోజులు ఉంటాయి జనరల్గా మనకి. సో ఆయనకి అసలు ఎడిటింగ్ కూడా ఫైనల్ డబ్బింగ్లో చూసుకున్నారు. ఆయన ఏం తీసామో కూడా ఆయనకు తెలియదు. చేయండి, బాగా చేయండి, అమ్మాయి పోర్షన్ మాత్రం మీరు కాంప్రమైజ్ అవుతారు. ఫైనల్గా చూసి నిజంగా సార్ నేను ఎక్కడ చూసారు ఆయన తమన్ గారితో పాటు RRలో చూస్తున్నప్పుడు అమ్మాయి ఫైనల్ రీల్ చూసి ఆయన ఇట్లా క్లాప్స్ కొడుతూ చింపేసింది అమ్మాయి. అసలు అమ్మాయికి పెద్ద అవార్డు వచ్చేసింది. ఆయన చెప్పడం సార్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అమ్మాయికి అవార్డు వస్తుంది ఈ సినిమాతో నేను చెప్తున్నాను అని చెప్పి, ఒక బీయింగ్ ఏ స్టార్ ఒక అవతల కో-స్టార్ వర్క్ని అప్రిషియేట్ చేయడం, అందులో ఆడపిల్లలు అమ్మాయిలకి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ తన సినిమాలో ఒక సీక్వెన్స్లో ఆయన ఇవ్వడం అనేది నిజంగా క్రెడిట్ బాలకృష్ణ గారికి ఇవ్వాలి సార్. సూపర్. బాలకృష్ణ గారు అలా ఆలోచించారు కాబట్టి, యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈరోజు క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంది. లేకుంటే రెగ్యులర్గా ఏముంటుంది, ఒక హీరో వెళ్ళాడు ఎలా కన్క్లూడ్ చేశాడు అని ఉంటుంది. శ్రీలీల పాత్ర అక్కడ వచ్చి యాక్షన్ చేయడము, చిచ్చా చలో దోనో సూపర్ మిల్కే షికార్ కరేంగే, బేటీ షేర్ బన్ గయి, చలో మిల్కే షికార్ కరేంగే. అంటే నువ్వు అంటే నీకు ఎంత గ్రిప్ ఎక్కడికి హిందీ డైలాగులు ఇవన్నీ? నాకు వచ్చే హిందీ ఇదరాయే, అక్కడికి వెళ్ళి ఎదురాయి. ఇప్పుడు మన జర్నీలో ఒక 7-8 years జర్నీలో ఎప్పుడు నీకు హిందీ గురించి ఇంత గ్రిప్ ఉందని యాక్చువల్గా సార్ నాకు తెలిసిన హిందీ జమ్మలగడ పంపే హిందీ సార్. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సార్ వీడు నన్ను హిందీలో తిడుతున్నారు సార్, ఏం తిడుతున్నారు అంటే, అరే హిందీ అంత బాగా వచ్చు అంటే ఏమొచ్చు అంటే, ఇక్కడికి రా అంటే ఏమంటారు అంటే ఇద్దరు అయ్యే అంటాం.
మరి అక్కడికి వెళ్ళంటే ఏముంది సార్ అటు వెళ్ళి ఎదురా అయ్యి అంటే మరి ఆ అమ్మాయిని ఏం తిట్టారు ఏమన్నాం సార్ ఎదురా అయ్యి అంతే వచ్చు. ఈ సినిమాకి ఏంటంటే మన సాయి ఒక రైటర్ని తీసుకొచ్చాడు అజ్జు అని. అతను నేను ఈ సినిమాలో నాకు హిందీ కావాలని అడిగాను. నాకు ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలోనే మిక్స్డ్ హిందీ ఉంటుంది సార్, వాళ్ళు హిందీ ఎక్కువ మాట్లాడతారు లోకల్గా, మీకు తెలుసు. చెప్పినప్పుడు తను ఒక 5-6 వెర్షన్లు రాసేవాడు. సో పతా హై కానూన్ కా బీచ్ మే బేజా క్యూ రైతే ఇలాంటివన్నీ. సో 5-6 వెర్షన్లు రాశాక వాటిని ఫ్రేమ్ చేసుకొని పిక్ చేసుకొని మేము ఒక ఆర్డర్ రాసుకునేవాళ్ళం. సో ఆ క్రెడిట్ ఆ అబ్బాయికి ఇస్తాను. అండ్ ముందు నువ్వు నాకు టైటిల్ చెప్పావు, ఐ డోంట్ కేర్ No, I బ్రో. don't care. సార్ టైటిల్ ఏ కారణమైనా మళ్ళీ మీరు భగవంత్ కేసరికి వచ్చారు. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్లో ఆయన డైలాగ్ Bro. చెప్పిన తర్వాత బ్రో ఐ డోంట్ కేర్ అని వేసావు కదా విజిల్స్. అవును, అవును. సో అక్కడే అనిపించింది నిజంగా టైటిల్ పెట్టుకుని ఇంకెలా ఉంటుంది అని. యాక్చువల్గా ఆ టైటిల్ పెడదాం అనుకున్నాం సార్, కానీ ఆయన ఏంటంటే మాకేంటంటే ఆయన సినిమా కానీ కొద్దిగా పవర్ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. Yeah. అది కాక పేరు ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు సమరసింహారెడ్డి Yes, కానీ sir. నరసింహారెడ్డి కానీ ఏదైనా పేరు ఉన్నప్పుడు శివ కానీ ఇలాంటి పేర్లు ఉంటే ఎక్కువ రోజులు గుర్తుండిపోద్ది టైటిల్ అని చెప్పి. సో అండ్ శ్రీలీల నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి నువ్వు జిమ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో ఒకసారి చెప్తే నువ్వు హర్ట్ చేసి పంపిస్తావు మీ చిచ్చాని. తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఆయన చాలా దగ్గరికి తీసుకుని అన్ని మాట్లాడుతూ అన్ని చేస్తున్నప్పుడు ఏంట్రా పాత్ర, ఏంట్రా ఈ అమ్మాయి మళ్ళా అరే ఈయన ఇంత కష్టపడుతున్నాడు మళ్ళీ ఇలా చేస్తున్నాడు ఏంటి అని నువ్వు రివర్స్ ఇచ్చావు చూడు, అక్కడ నాకు టీయర్స్ వచ్చాయి. బెస్ట్ సీన్ బెస్ట్ సీన్ అంటే నీ పర్ఫార్మెన్స్ కానీ నీ యాటిట్యూడ్ కానీ అక్కడ అంటే అందులో మీరు ఒక ఎక్స్ప్రెషన్ చూస్తే సార్ ఏంటి శాడిస్టా నేలకొండ భగవంత్ కేసరి సార్ ఆ ఎక్స్ప్రెషన్ సార్. సో అమ్మాయికి నిజంగా అమ్మాయి ముందు పొగడకూడదు కానీ ఇట్స్ లైక్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయలేదు. అన్ని అన్ని వితౌట్ ఒక్కొక్క డైలాగ్ చెప్పుకుంటూ వితౌట్ ఆ ఎక్స్ప్రెషన్ ఇంచు కూడా దాటకుండా గ్లిటర్ కలర్లో పెట్టుకొని సో నా నా దగ్గర దోస్త్ నాకు జన్మనివ్వని తండ్రి అంటే నాకు అక్కడ చూకుమనిపించింది. అలాగే ఇంకో సీన్ బాలయ్య గారు గ్యాస్ మీదకి వెళ్ళేప్పుడు గర్ల్స్ గురించి Good touch టచ్ చేయదని వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్. అంటే నీకు ఆ ఫ్లోలో నువ్వు టక్క 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 రాసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయావు. చాలా సీన్స్ ఇలాంటి ఈరోజు లేడీ ఆడియన్స్కి. బట్ అది సార్ మీరు అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వెరీ 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 నీడెడ్ ఫర్ ద సొసైటీ సార్. No, no. ఎందుకంటే మనకి నాకు ఒక 10 ఏళ్ళ పాప ఉంది సార్, కూతురు. సో తనకి ఇలాంటి మనం ఇంట్లో చెప్పేటప్పుడు ఎంతవరకు ఓవరాల్గా చెప్పకుండా ఎంతవరకు వాళ్ళకి అర్థం అవుద్ది అనే దాన్ని చూసుకుంటే నేను ఈ బయట విన్నప్పుడల్లా నాకు ఎప్పటి నుంచి అనిపించేది సార్ యాక్చువల్గా ఈ సినిమాలో మనకు ఆ సీక్వెన్స్ లేకపోయినా ఫ్లో గడ్డలేదు. కోచ్ని ఐఎమ్ కమింగ్ దట్ యాక్చువల్ నీకు ఫ్లోలో అది ఎలా అంటే అద్భుతమైన ఎపిసోడ్ కాబట్టి నువ్వు కొట్టేశావు. మామూలుగా కథ ప్రకారం చూసుకుంటే వాళ్ళు అది కనెక్ట్ అవ్వలేదు అనుకో, ఇది ఎందుకు వచ్చింది రాయడం జరుపు తింటాం అంటే ఈ కథలో లేదు, పక్క నుంచి వచ్చింది. కానీ నువ్వు అది అద్భుతంగా డిజైన్ చేసావు కాబట్టి అది బాగా డిజైన్ చేసి ఆ కోచ్ని కూడా అందుకే ఎండ్కి తీసుకొచ్చాను సార్. ముందు రియలైజ్ చేస్తుంటే నాకు ఆ సీన్ అవసరం లేదనిపించేది. కోచ్ని అక్కడికి పట్టుకొచ్చి అంత చెప్పాక ఆడదాని శక్తి అనే కంక్లూజన్ అక్కడ ఇచ్చాం. అంటే నువ్వు పురుటినప్పుడు పడేటప్పుడు అమ్మ నొప్పులు నువ్వు చూసలేవు కదా, నువ్వు లోపల ఉన్నావు, అప్పుడు చూసింటే తెలిసేది నీకు అమ్మ శక్తి ఏందో ఆడదాని శక్తి ఏందో అనేది కంక్లూడ్ చేయగలిగాం. సో అందుకని ఏంటంటే అది చిన్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయబట్టి అది ఎస్కేప్. బట్ మీరు అన్నట్టు ఆ ఎపిసోడ్ జనాలు యాక్సెప్ట్ చేయడంతో ఇంకా అండ్ సో మెనీ సీన్స్ శ్రీలీల. బట్ శ్రీలీలతో ఒక మంచి డాన్స్ సాంగ్ పెడితే బాగుంది అనేది కొంతమంది యాక్చువల్గా అనుకున్నాం ఆడియన్స్ కోరిక. అంటే ఫ్లోకి తీసాం, ఒక పాట తీసాము, అందులో కూడా హెవీ డాన్స్ చేయించకూడదు అనుకున్నాం సార్. ఎందుకంటే ఈ సినిమాలో గణేష్ సాంగ్ లో ఇన్ఫాక్ట్ నాకు అదే కొత్తగా అనిపించింది సార్. సో గణేష్ సాంగ్ విన్నప్పుడు ఇంకా శేఖర్ మాస్టర్ మేము కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మేము ఆల్రెడీ తీన్ మార్ అవన్నీ ఒకటి ఫిక్స్ అయ్యి సరే కొంచెం కొరియోగ్రాఫ్ చేసి చూపించిన వెంటనే డైరెక్టర్ గారు సార్ నువ్వు నాకు తను ఈ సాంగ్లో మాట్లాడిన తీసి పక్కన పెట్టండి మీ తీన్ మార్ అన్నప్పుడు కూడా చిన్నపిల్లలా ఉండదు, డాన్స్ కూడా పిచ్చి పిచ్చి చిన్నపిల్లలు చేసేది రెడ్డెడ్గా ఉండదు. లైక్ దట్ ఇన్నోసెన్స్ ఆఫ్ హర్ క్యారెక్టర్ షుడ్ బీ దేర్. సో అది హీ వాజ్ వెరీ స్టర్న్. ఒకటి పెట్టాము మనం ఫ్యాన్స్ కోసం, దంచవే పెట్టి తీసాం, షూట్ చేసాం. మీరు చూడలేదు అది దంచవే మేనత్త కూతురు సాంగ్ ఒక 1.5 minute పెట్టాం. ఇచ్చిపాడి ఒక సాంగ్ ఉంది, ఒక మన దగ్గర దివాకర్ మ్యారేజ్ సెటప్ లో చేసాం. బట్ ఫ్లోలో చూసుకుంటే మాకు ఈ భగవంత్ కేసరి విజయ్ పాప జర్నీకి మళ్ళీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ తెచ్చినట్టుంది కానీ పాట జర్నీ డిస్టర్బ్ అవుతుంది, అందుకని తీసిన సాంగ్ పక్కన పెట్టాం. సో ఇప్పుడు ఒక 2-3 days తర్వాత మేబీ ఫ్యాన్స్ అందరూ గట్టిగా అడుగుతున్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఎలాగో మీ సినిమా సూపర్ హిట్ అయిపోయి ఇంకా ఆడుతూనే ఉండే సినిమా. సో
పండగ యాడ్ చేయండి, మళ్ళీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు, వాళ్ళ శ్రీలీల కోసం ఫ్యాన్స్ వచ్చి చూస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు శ్రీలీల అండ్ సరే సినిమా ఓకే సూపర్ హిట్. ఇవాళ రేపు మీ ఇంకా ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నంటే కూడా చాలా మంది ప్రేక్షకులు ఉంటారు, ఏదో విషయం ఉంది అందుకే రాజుగారు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకుంటారు. కానీ 10 days నుంచి చూస్తున్నా, ఎక్కడ కూడా మీరు ఇద్దరే కనిపిస్తున్నారు. ఈ రోజు కూడా నన్ను పక్కన పెడితే మీరు ఇద్దరే కనిపిస్తున్నారు ప్రమోషన్. ఒకటి సార్ సినిమాని ప్రమోట్ చేయాలి. సో కాజల్ ఏమో గృహప్రవేశానికి వెళ్ళి బొంబాయిలో కూర్చున్నారు. సో షీఈ్ హౌస్ వార్మింగ్ అంటే అమ్మాయి పాప రాలేకపోయింది. అర్జున్ రాంపాల్ ఏమో బ్రో ఐ విల్ కిల్ యూ, నాకు తెలుగు మాట్లాడటమే చాలా కష్టం అని చెప్పి అతను రేపు సక్సెస్ ఈవెంట్ మోస్ట్లీ అతను వస్తే వస్తారు. ఇక మిగిలింది మేమిద్దరమే. సో బాలకృష్ణ గారు అంటే యు నో ద పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల మేబీ హీ కాంట్ కమ్ అవుట్ ఫర్ ద ఎవ్రీ ప్రమోషన్ యాక్టివిటీ. అందుకని ఇక తప్పక పాపం లీలాని ఇబ్బంది పెడుతున్నాను సినిమా కోసం. తను పాపం సినిమా షూటింగ్స్ అయిపోయాక ఆఫ్టర్ 6 వచ్చి చాలా ఇంటర్వ్యూస్ అటెండ్. బట్ థ్యాంక్ యూ శ్రీలీల. నువ్వని కాదు, ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాని ఇలా మీరు తిరిగి ప్రమోట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. చాలా That's a మంది very good హీరోయిన్స్ ని Correct. మేము అడుక్కోవాల్సి ఉంటది. అంటే ఎంత కష్టపడి సినిమా తీస్తాము, సినిమా అయిపోగానే మా జాబ్ అయిపోయినట్టు కాదు. సో అదేంటి సినిమా అంటే ఇస్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు, ఒక టెక్నీషియన్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అందరు కలిస్తేనే సినిమా. సినిమా అయిపోగానే ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్ 1 day రిలీజ్ లో చూసేసుకున్న తర్వాత అదర్ యాక్టివిటీస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతారు. బట్ ఈ ఒక్క సినిమాని కాదు, నువ్వు చేస్తుంది నాకు చాలా బాగా నచ్చి అడిగి అనిల్ నేను వచ్చి ఏం చేస్తాను, లేదు సార్ నేను శ్రీలీలో ఉంటాను, జస్ట్ ఒక 1 hourలో మీరు ఏమేమి చూసారని చూసా, లేవు నాకు ఇవేం తెలియదు. లాస్ట్ 10 days నుంచి మీరు ఇద్దరు పడుతున్న కష్టం చూసి అనిల్ అడిగాడని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. అండ్ ఒక మంచి సినిమాకి అండ్ మీరు నా స్వార్థం ఏంటంటే సార్, మీరు అడ్రస్ చేస్తే ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, మీరు అడ్రస్ చేస్తే ఆ వాయిస్ ఇంకా బాగా డెఫినెట్గా. ఇప్పుడు ఈరోజు తెలుగు స్టేట్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి మిమ్మల్ని మెచ్చుకొని వెళ్తారు. అది నా గ్యారంటీ. ఎందుకంటే మంచి సినిమా తీశారు. సో ఈరోజు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. అండ్ శ్రీలీల, ఇందాక నేను చెప్పినట్టు యూ చూస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్స్. అంటే మంచి కథ ఉండాలి, నీకు స్కోప్ ఉండాలి, డాన్సులు కూడా చేయి, ఎందుకంటే అది నీ స్ట్రెంగ్త్. నువ్వు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నావు. ఇలా నీ సెలక్షన్ అలా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ నందమూరి బాలకృష్ణ గారి గురించి ఒక మాటను నేను మాట్లాడకుండా వెళ్తే బాగోదు. సినిమా చూడగానే నీకు మెసేజ్ పెట్టా, నువ్వు ఫోన్ ఎత్తలేదు. బాలకృష్ణ గారికి కాల్ చేసా, ముందు కంగ్రాచులేషన్ పెట్టి కాల్ చేసా, కాల్ బ్యాక్ చేశారు. ఫ్లైట్లో ఉన్నారంట, కాల్ బ్యాక్ చేసి ఎస్ దిల్ అనండి సార్ ఇట్లా చూశాను, అసలు మామూలుగా లేదు, నేను ఫీల్ అయింది ఒరిజినల్గా నేను ఏమైతే ఫీల్ అయ్యాను అది చెప్తే, అంతేనా కొట్టేసామా అన్నారు బాలయ్య గారు. ఎస్ సార్ నేను తర్వాత కలుస్తాను, ఇంకా కలవలేదు. బాలయ్య గారు ఈ సినిమాలో అనిల్ తెలంగాణ స్లాంగ్లో మీతో అద్భుతంగా చేయించాడు, అందుకే ఈరోజు ప్రేక్షకులందరూ మీ అందరికి సూపర్ హిట్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అండ్ మై ప్రొడ్యూసర్ ఫ్రెండ్ సాహో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సార్ ఇప్పటి వరకు మమ్మల్ని మీరు క్వశ్చన్స్ తో షూట్ చేశారు కదా, సో మిమ్మల్ని మేము ఒక క్వశ్చన్ తో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, 50 సినిమాలు చేశారు మీరు బ్యానర్ లో. ఇది ఇప్పుడు ఎన్ని అయిపోయింది సార్? 50 అయిపోయి 56th ఓపెన్ జరుగుతుంది. బాలయ్య బాబుతో ఎప్పుడు చేస్తారు సార్? మీకు ఆయనకి మంచి ర్యాప్ ఉంది, మంచి ఇంటరాక్షన్ ఉంది. అంటే యాక్చువల్ బాలయ్య గారితో నాకు ఈ మధ్య ర్యాప్ ఒక ఎప్పుడో చెన్నకేశ్వరరెడ్డి అప్పుడు కలిశాను బాలకృష్ణ గారు, ఫస్ట్ టైం నేను కలిసింది. సో వినాయక్, బెల్లంకొండ సురేష్ గారు కల్పించారు. దాని తర్వాత ఓకే సినిమాలు ఇప్పుడు కలవడం. బట్ లాస్ట్ ఒక 1 year నుంచి కలిసినప్పుడు చాలా దగ్గర చేసుకున్నారు బాలకృష్ణ గారు. సో ఆ చేసుకున్న దగ్గర అప్పటి నుంచే నాకు బాలకృష్ణ గారితో సినిమా తీయాలని కోరిక పుట్టింది. సో 2 మీటింగ్లు అయ్యాయి. మనం చేయాలి 100 ఫ్లాష్ బ్యాక్ 100 ఫిల్మ్ వెళ్ళాం మేము. సో రాజు గారి బ్యానర్ లోనే చేయాలి. ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలే. మళ్ళీ ఈ మధ్య 2 సార్లు మీటింగ్ చేశాను. సో బాలకృష్ణ గారు చెప్పడం, డైరెక్టర్ పేరు చెప్తాను, యాక్చువల్ డైరెక్టర్ అనుకొని కథ అనుకుందాం అని చెప్పాడు. సో లైన్ అప్ లో ఉంటుంది మంది. అయితే తొందరలోనే బాలకృష్ణ గారితో సినిమా ఉండబోతుంది. అండ్ 2 సో మోస్ట్ బిజియెస్ట్ యాక్ట్రెస్ లీలా. సో బాలయ్య గారు అంటే ఓకే. సో లీలాకి మనకి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా సార్? ఏదో ఒక సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని మొదటి సినిమా మన బ్యానర్ లో చేయాల్సింది చేయలే. ఎందుకని చేయలేదమ్మా చెప్పు. 2 హీరోయిన్స్ ఉన్నారని. చాలా స్మార్ట్ సార్, నేను చెప్తున్నా చాలా స్మార్ట్. మామూలుగా ఏమన్నా అంటే సార్ నేను కష్టపడతాను సార్. ఐ రియలీ
ఒక ఇంకా తర్వాత అంటే బ్యూటిఫుల్ ఏంటంటే తన సినిమా చేయకుండా శ్రీలీల వాళ్ళ మదరు శ్రీలీల అన్సితకు చాలా క్లోజ్ అయ్యారు. ఓకే. ఆ రోజు నుంచి దే ఆర్ స్టార్టెడ్ జర్నీ. journey, yeah. సో మంచి వచ్చిన రోజు పిలుద్దామని అలా అన్సిత ఏదైనా ఓకే. హోల్డ్ చేసి పెట్టింది. సో మంచి ఫిల్మ్ ఏదైనా పడుతుంది. Yes. అనిల్ నీ 8th ఫిలిం, Sir. నీ 8వ సినిమా, 8th వండర్ 8th వండర్ మనదే. SVC లో చేయబోతుంది. కథ ఎప్పుడు చెప్తున్నా దీని దగ్గర బయటకు వచ్చి కథ మీకు ఎప్పుడైనా కథ చెప్పానా? ఏదో వచ్చి అల్లేస్తుంటా. వచ్చి మా ఇద్దరికి ఏంటంటే కథ విచిత్రం ఎలా ఉంటుంది తెలుసా? సరే ఏం చేస్తున్నాడు ఆఫీస్ లో వచ్చి కూర్చొని అలా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతా. చెప్పేసిన తర్వాత నేను నోట్ చేసుకున్నా ఓపెనింగ్ ఇది ఇలా వస్తుంది. నాకేంటంటే అప్పటి నుంచి నేను బ్రెయిన్ లో పెట్టుకొని నేను ఫాలో చేయాలి. ఆయనతో పెద్ద కంఫర్ట్ ఏంటంటే నన్ను డిస్టర్బ్ చేయరు. పాప అడుగుతుంటారు, అలర్ట్ చేస్తుంటారు అని అది చూసుకోవాలి, ప్రెషర్ చేయరు నేను. బట్ ఈసారి నన్ను ఇంకా నమ్ముతాను అనుకుంటున్నా, ఎందుకంటే వీడు కొద్దిగా రూట్ మార్చారు, నమ్ముతారు. ఇవి రెండు కలవాలని చెప్పి 100% నమ్ముతా. దీంట్లో చూసారు కదా, ఉంది కదా, దాంట్లో కూడా వస్తుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. తొందరలో వచ్చి ఇదంతా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు కూర్చొని అలా మళ్ళీ 8th సక్సెస్ 8th వండర్ గురించి మాట్లాడుకుందాం. Yes. సో ఆయన 8th వండర్ ఫిక్స్ చేసేసారు. 8th wonder. సో వన్స్ అగైన్ హ్యాపీ విజయదశమి టు ఎవ్రీవన్. Yes. సో ఇంకా చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. భగవంత్ కేసరి, ప్లీజ్ డోంట్ మిస్. విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్.